విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్లో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాము ఒక కొత్త టెక్నిక్ ద్వారా. ఆ టెక్నిక్ పేరు ఏంటంటే ఏబిసిడిఎఫ్. ఏబిసిడిఎఫ్ అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. మరి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క నిర్వచనం ఏంటో చూద్దాం. అంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికల్లా ముందే పూర్తయిన పనిని తెలియజేస్తుంది. అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూస్డ్ టు టాక్ అబౌట్ అన్ యాక్షన్ దట్ విల్ బి కంప్లీటెడ్ బిఫోర్ ఏ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికల్లా ముందే పూర్తయిన పనిని తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్, నేను రేపు 10 గంటల వరకల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటాను అంటాం. ఐ విల్ హ్యావ్ గాన్ టు ఆఫీస్ బై 10 o'clock టుమారో. 10 o'clock అనేది ఒక స్పెసిఫిక్ టైం అనమాట ఫ్యూచర్లో. అంటే ఆ సమయానికల్లా ముందే పూర్తి అయి ఉంటుంది. నేను రేపు ఈవినింగ్ 4 వరకల్లా మిమ్మల్ని కలిసి ఉంటాను అంటాం. ఐ విల్ హ్యావ్ మెట్ యూ బై 4 PM టుమారో. ఇలా భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికల్లా ముందే పూర్తి అయిన పనిని తెలియజేటకు ఈ టెన్స్ని వాడాలి. సూత్రం చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, షెల్ హ్యావ్ లేదా విల్ హ్యావ్ వస్తుంది. తర్వాత V3 ఎక్స్ట్రా వర్డ్స్. మనం షెల్ హ్యావ్ కాకుండా ఓన్లీ విల్ హ్యావ్ తోటి అన్ని సబ్జెక్ట్స్ వాడచ్చు కాబట్టి సింపుల్గా సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. నేను రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటాను అని చెప్పాలి. తేవడాన్ని ఏమంటారు? బ్రింగ్ అంటాం. ఐ విల్ హ్యావ్ బ్రాట్ ఫ్రూట్స్ బై దిస్ టైమ్ టుమారో. నెక్స్ట్ మేము రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటాం. వీ విల్ హ్యావ్ బ్రాట్ ఫ్రూట్స్ బై దిస్ టైమ్ టుమారో. నెక్స్ట్ యూ విల్ హ్యావ్ బ్రాట్ ఫ్రూట్స్ బై దిస్ టైమ్ టుమారో అంటే మీరు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటారు. నెక్స్ట్ దే విల్ హ్యావ్ బ్రాట్ ఫ్రూట్స్ బై దిస్ టైమ్ టుమారో అంటే వారు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటారు. నెక్స్ట్ హీ విల్ హ్యావ్ బ్రాట్ ఫ్రూట్స్ బై దిస్ టైమ్ టుమారో అంటే అతడు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటాడు. షీ విల్ హ్యావ్ బ్రాట్ ఫ్రూట్స్ బై దిస్ టైమ్ టుమారో అంటే ఆమె రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటుంది. ఇది ఈ టెన్స్లో వాక్యాలు రాసే పద్ధతి. సో మనం ఓన్లీ టెన్స్ నిర్వచనం నేర్చుకొని సూత్రం నేర్చుకోండి, పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకుంటే పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకోసం ఒక కొత్త టెక్నిక్ ద్వారా ఈ టెన్స్ని నేర్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ టెక్నిక్ పేరే ఏబిసిడిఎఫ్ అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. సో ఈ టెక్నిక్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఏ అండ్ బిలని పార్ట్ 1 అనుకుందాం, సి అండ్ డిలని పార్ట్ 2 అనుకుందాం, ఈఎఫ్లని పార్ట్ 3 అనుకుందాం. ముందుగా పార్ట్ 1లో ఏముంటుందో చూద్దాం. ఏం లేదు, పార్ట్ 1లో 2 ఉన్నాయి, ఏ ఉంది, బి ఉంది. ఏ అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ లేదా సెంటెన్సెస్, బి అంటే నెగిటివ్ స్టేట్మెంట్స్ లేదా నెగిటివ్ సెంటెన్సెస్. అంటే ఒక పని చేసి ఉంటాను, చేసి ఉండను. ఎగ్జాంపుల్, మనం యు అనే సబ్జెక్ట్ తీసుకుందాం. మీరు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటారు అంటే అది ఏ పాజిటివ్ ఆన్సర్ అనమాట, పాజిటివ్ స్టేట్మెంట్. యూ విల్ హ్యావ్ బ్రాట్ ఫ్రూట్స్ బై దిస్ టైమ్ టుమారో. బి ఏంటి? నెగిటివ్ స్టేట్మెంట్. మీరు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉండరు. యూ వోంట్ హ్యావ్ అంటే విల్ నాట్ని వోంట్ అనొచ్చు. యూ వోంట్ హ్యావ్ బ్రాట్ ఫ్రూట్స్ బై దిస్ టైమ్ టుమారో. అంటే పార్ట్ 1లో ఏముంటుంది అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్. అంటే ఒక పని జరిగి ఉంటుంది, జరిగి ఉండదు, అట్లా అంటే భవిష్యత్తులో. ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 2లో ఏముంటాయంటే సీడీలు కదా, పాజిటివ్ క్వశ్చన్స్ అంటే పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. మీరు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటారా అని మీరు నన్ను ప్రశ్న అడగాలి. విల్ యూ హ్యావ్ బ్రాట్ ఫ్రూట్స్ బై దిస్ టైమ్ టుమారో? ఇది నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. మీరు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉండరా? వోంట్ యూ హ్యావ్ బ్రాట్ ఫ్రూట్స్ బై దిస్ టైమ్ టుమారో? నెక్స్ట్ ఈఎఫ్లు ఏంటంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఈలనేమో పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, ఎఫ్లనేమో నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. మీరు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ ఎందుకు తెచ్చి ఉంటారు? వై విల్ యూ, ఫర్ ఎగ్జాంపుల్ వై తీసుకుంటే వై విల్ యూ హ్యావ్ బ్రాట్ ఫ్రూట్స్ బై దిస్ టైమ్ టుమారో? నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. మీరు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ ఎందుకు తెచ్చి ఉండరు? వై వోంట్ యూ హ్యావ్ బ్రాట్ ఫ్రూట్స్ బై దిస్ టైమ్ టుమారో? సరే, ఇప్పుడు విద్యార్థులని అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నాతో పాటు 6 విద్యార్థులు ఉన్నారు. నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను, వాళ్ళు ఎంత చక్కగా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేస్తారో మీరు కూడా ఒకసారి చూడండి. స్టూడెంట్స్, ఆర్ యు రెడీ? ముందుగా మీ పేర్లు తెలుసుకుందాం. మీ పేరు ఏం పేరు బాబు? మై నేమ్ ఇస్ సూర్యప్రకాష్. మీ పేరు? మై నేమ్ ఇస్ గోపి. మీరు? మై నేమ్ ఇస్ అభిషేక్. మీ పేరు అబ్బాయి? మై నేమ్ ఇస్ రవికిరణ్ రెడ్డి. నీ పేరు? మై నేమ్ ఇస్ రాఘవేంద్ర. నీ పేరు? మై నేమ్ ఇస్ యు నరేష్. రైట్. ఇప్పుడు నేను ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో మీకు 6 తెలుగు వాక్యాలు ఇస్తాను. చాలామంది ఏం చేస్తున్నారు, ఓన్లీ పాజిటివ్లు మాత్రమే నేర్చుకుంటున్నారు. మరి నెగిటివ్లు కూడా నేర్చుకోవాలి కదా, ప్రశ్నలు అడగడం కూడా నేర్చుకోవాలి కదా. అంటే ఇక్కడ మొత్తం 6 వాక్యాలలో మొదటి 2 ఏమో ఆన్సర్స్ ఉన్నాయి. మొదటి 2 ఎప్పుడు వాడండి? మిమ్మల్ని వేరే వాళ్ళు ప్రశ్నలు అడిగినప్పుడు ఎస్ అనాలనుకుంటే ఏ, నో అనాలనుకుంటే బి. మరి మీరు కూడా వేరే వాళ్ళని ప్రశ్నలు అడగాలని అనుకుంటే ఈ 4 వాడండి. ఈ 4 ప్రశ్నలే. 4లో మొదటి 2 ఏమో ఎస్ నో క్వశ్చన్స్, చివరి 2 ఏమో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. మీరు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటారు చెప్పండి. యూ విల్ హ్యావ్ బ్రాట్ ఫ్రూట్స్ బై దిస్ టైమ్ టుమారో. సూపర్. ఇప్పుడు నెగిటివ్లో చెప్పాలి. మీరు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉండరు.
You won't have brought fruits by this time tomorrow. సూపర్. మీరు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటారా? Will you have brought fruits by this time tomorrow? మీరు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉండరా? Won't you brought fruits by this time tomorrow? వోంట్ యూ హ్యావ్ బ్రాట్ ఫ్రూట్స్ బై దిస్ టైమ్ టుమారో. మీరు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ ఎందుకు తెచ్చి ఉంటారు? Why will you have brought fruits by this time tomorrow? మీరు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ ఎందుకు తెచ్చి ఉండరు? Why won't you have brought fruits by this time tomorrow? సూపర్. ఇప్పుడు దే అనే సబ్జెక్ట్ తీసుకుందాం. అంటే ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఒక్క సబ్జెక్ట్ చేత వాక్య నిర్మాణం నేర్చుకుంటే ఏ సబ్జెక్ట్ అయినా అంతే, పెద్దగా చేంజెస్ ఏమీ ఉండవు. మీరే చూడండి, యూ ప్లేస్లో దే వచ్చేస్తుంది. వారు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటారు. చెప్పండి. They will have brought fruits by this time tomorrow. వెరీ గుడ్. అది పాజిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు నెగిటివ్లో వారు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉండరు. They won't have brought fruits by this time tomorrow. వెరీ గుడ్. ఇప్పుడు మీరు పాజిటివ్ క్వశ్చన్, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్. వారు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటారా? Will they have brought fruits by this time tomorrow? సూపర్. వారు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉండరా? Won't they brought? వోంట్ దే హ్యావ్ బ్రాట్ Won't they have brought ఫ్రూట్స్? fruits by this time tomorrow? సూపర్. వారు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ ఎందుకు తెచ్చి ఉంటారు? Why will they have brought fruits by this time tomorrow? వారు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ ఎందుకు తెచ్చి ఉండరు? Why won't they have brought fruits by this time tomorrow? ఇప్పుడు నేను తెలుగు వాక్యాలు స్లోగానే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. విద్యార్థుల కంటే ముందే మీరు ఇప్పుడు క్లాస్ వింటున్నారు కదా, మీరు కూడా చెప్పే ప్రయత్నం చేయండి చూద్దాం. ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్ ట్రై చేయండి. మీరు నా తెలుగు వాక్యాన్ని మీరు కూడా ట్రాన్స్లేషన్ చేయడానికి ప్రయత్నించండి. అతడు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటాడు. He will have brought fruits by this time tomorrow. అతడు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉండడు. He won't have brought fruits by this time tomorrow. ట్రై చేయండి. అతడు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటాడా? ఊహించండి. Will he have brought fruits by this time tomorrow? ట్రై చేయండి. అతడు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉండడా? Won't he have brought by the Brought fruits by fruits. this time tomorrow? ఓకే, వెయిట్. అతడు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ ఎందుకు తెచ్చి ఉంటాడు? Why will he have brought fruits by this time tomorrow? అతడు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ ఎందుకు తెచ్చి ఉండడు? Why won't he have brought fruits by this time tomorrow? రైట్. ఇప్పుడు చివరి సబ్జెక్ట్ వచ్చేసి షీ. ఇప్పుడు కాస్త స్లోగా చెప్పండి. నేను ఇచ్చిన తెలుగు వాక్యాన్ని వాళ్ళు కూడా ఊహించుకుంటారు. మీరు చెప్పినప్పుడు చెక్ చేసుకుంటారు. వాళ్ళు ఒకవేళ రాంగ్ చెప్తే నేను రాంగ్ అంటాను. అట్లా చెక్ చేసుకోవచ్చు. రైట్. చివరి సబ్జెక్ట్. ఆమె రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటుంది. She will have brought by this time tomorrow. ఏం తెచ్చి ఉంటుంది? చూశారు కదా, ఆ అబ్బాయి తప్పు చెప్పినప్పుడు నేను తప్ప అంటాను. అందుకోసం మీరు చెక్ చేసుకోండి. మళ్ళీ వినండి. ఆమె రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటుంది. She will have brought fruits by this time tomorrow. మీరు ఊహించిన ఆన్సర్ ఏదైనా కరెక్ట్ అయిపోయారా? వావ్, గుడ్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ కూడా చెప్పండి. ఆమె రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉండదు. She won't have brought fruits by this time tomorrow. సూపర్, కరెక్ట్ చెప్పారా? మీరు కూడా ఇదే ఊహించుకున్నారా? ఇప్పుడు ఇది కూడా ఊహించుకొని చూద్దాం. ఊహించండి మీరు. నేను అడిగిన 5 సెకండ్లకు మీరు చెప్పండి, వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఆమె రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటుందా? ఆగండి, ఊహించండి. ఆమె రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటుందా? ఊహించుకున్నారా? చెప్పండి. Will she have brought fruits by this time tomorrow? వెరీ గుడ్. విల్ షీ హ్యావ్ బ్రాట్ ఫ్రూట్స్ బై దిస్ టైమ్ టుమారో. ఇక్కడ షీ వచ్చిందని కొందరు హ్యాజ్ వాడుతుంటారు హ్యావ్ బదులు. ఇక్కడ విల్ ఉంది కాబట్టి ఏ సబ్జెక్ట్ వచ్చినా హ్యావే వాడాలి. నెక్స్ట్, ఇప్పుడే చెప్పకండి. ఆమె రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉండదా? ట్రై చేయండి, ఊహించుకోండి మీరు. ఆమె రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉండదా? చెప్పండి. Won't she have brought fruits by this time tomorrow? ఇదే ఊహించుకున్నారు కదా మీరు కూడా. ఓకే. ఆమె రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ ఎందుకు తెచ్చి ఉంటుంది? ఆగండి, ఊహించుకోండి. ఆమె రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ ఎందుకు తెచ్చి ఉంటుంది? Why will she have brought fruits by this time tomorrow? ఇదే ఊహించారా మీరు? నెక్స్ట్ చివరిదండి, ఊహించండి. ఆమె రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ ఎందుకు తెచ్చి ఉండదు? Why won't she have brought fruits by this time tomorrow? ఇదే ఊహించుకున్నారా? రైట్. చూశారు కదండి, ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. ఒక 10 to 15 minutes ఏమో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మిగతా టైం మొత్తం చివరి 15 నిమిషాలు కావచ్చు, ఒక్కొక్కసారి చివరి 20 నిమిషాలు కావచ్చు. ఓన్లీ ప్రాక్టీసే ఉంటుంది. ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ విన్నారు, ఇప్పుడు ప్రాక్టీస్.
అంటే క్వశ్చన్స్ ఎట్లా అడగాలి, ఆన్సర్స్ ఎలా చెప్పాలి, ఎస్ నో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో నేర్చుకోవాలి. ఇంకొకసారి క్వశ్చన్స్ అడగబోయే ముందు మీరు మరొక్కసారి గమనించండి, ఈ ఎక్స్ప్లెనేషన్ అన్ని టెన్స్లకు వర్తిస్తుంది. మీరు ఇన్ని రోజులు టెన్సెస్ ఏ విధంగా నేర్చుకున్నారో నాకు ఐడియా లేదు. ఇది ఒక కొత్త టెక్నిక్ తోటి మీకు టీచింగ్ చేస్తున్నాను. మీరు ఈ రోజు నుంచి టెన్స్ అనగానే ఈ స్టైల్లో నేర్చుకోండి. ABCDF అంటే ఏ టెన్స్లో అయినా సరే మీరు 6 రకాల వాక్యాలను క్రియేట్ చేయగలగాలి. మనం ఓన్లీ పాజిటివ్లే నేర్చుకుంటాం. పాజిటివ్లు నేర్చుకుంటే ప్రయోజనం లేదు. నెగిటివ్లో కూడా చెప్పాలి కదా ఒక్కొక్కసారి. మరి వేరే వాళ్ళని ప్రశ్నలు అడగాలంటే ఇవి కూడా చెప్పాలి కదా. కాబట్టి మీరు ఇంత డీప్గా నేర్చుకోండి. సో పార్ట్ 1లో ఏమున్నాయి, పార్ట్ 1లో A అండ్ B అంటే పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్. అవి ఎట్లా స్టార్ట్ అయినాయి వాక్యాలు, సబ్జెక్ట్ చేత స్టార్ట్ అయినాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఇంగ్లీష్లో 12 టెన్సెస్ ఉన్నాయి కదా, ఈ 12 టెన్సెస్కి ఇదే టెక్నిక్. ప్రతి టెన్స్లో 6 రకాల వాక్యాలు నేర్చుకోండి. ఈ 6 రకాల వాక్యాలను 3 పార్ట్స్గా డివైడ్ చేయండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. పార్ట్ 1లో ఏంటి, A అండ్ B ఆన్సర్స్ ఉంటాయి. A అండ్ B, ఏలో పాజిటివ్ ఆన్సర్స్, బిలో నెగిటివ్ ఆన్సర్స్. ఓకేనా. మరి ఇవి ఎట్లా స్టార్ట్ అవుతాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆన్సర్స్. సబ్జెక్ట్స్ ఏ టెన్స్ అయినా సరే పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్ ఎప్పుడు సబ్జెక్ట్స్ చేత స్టార్ట్ అవుతాయి. లేదా స్టేట్మెంట్స్ అనుకోండి, పాజిటివ్ స్టేట్మెంట్స్ లేదా నెగిటివ్ స్టేట్మెంట్స్ అనుకోండి, లేదా పాజిటివ్ సెంటెన్సెస్ నెగిటివ్ స్టేట్మెంట్స్ అనుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, షీ విల్ హ్యావ్ బ్రాట్ ఫ్రూట్స్ బై దిస్ టైమ్ టుమారో. ఇది ఒక ఆన్సర్. ఆమె రేపు ఈ సమయం కల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటుంది. ఎట్లా స్టార్ట్ అయింది వాక్యం, షీ. ఇక్కడ చూడండి, షీ వోంట్ హ్యావ్ బ్రాట్ ఫ్రూట్స్ బై దిస్ టైమ్ టుమారో. ఆమె రేపు ఈ సమయం కల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉండదు. ఈ వాక్యం కూడా ఎట్లా స్టార్ట్ అయింది, షీ. షీ అనేది ఏంటి, సబ్జెక్ట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో ఏ టెన్స్ అయినా సరే పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ ఎప్పుడు సబ్జెక్ట్స్. కోటి వాక్యాలు రాసినా సరే. డన్, రైట్. ఇప్పుడు పార్ట్ 2లో C అండ్ Dలు ఉన్నాయి కదా. అసలు ఏంది ఈ CDలు ఏమున్నాయి, CDలో క్వశ్చన్స్ ఉన్నాయి. ఏం క్వశ్చన్స్, ఇక్కడ మనం 2 రకాల ప్రశ్నలు నేర్చుకుంటున్నాం ప్రతి టెన్స్లో. ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటున్నాం, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నాం. ఎస్ నో క్వశ్చన్స్ అని వేటిని అనాలి, స్టార్టింగ్లో డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి వేరే వాళ్ళని ప్రశ్నలు అడిగితే వాటిని ఎస్ నో క్వశ్చన్స్ అంటారు. స్టార్టింగ్లో డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి, డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటే వాట్ కానీ, వేర్ కానీ, వెన్ కానీ, వై కానీ, హూ కానీ, హూమ్ కానీ, ఊజ్ కానీ, విచ్ కానీ, హౌ కానీ డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి కదా. వాటి చేత ఏదైనా ఒక ప్రశ్న తయారు చేశారనుకోండి, వాటిని డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ అంటారు. ఇంగ్లీష్లో హెల్పింగ్ వర్బ్స్ 24 ఉన్నాయి కదా, గుర్తుందండి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్. నెక్స్ట్ డూ, డస్, డిడ్. నెక్స్ట్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. నెక్స్ట్ షెల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు. ఇవి 24 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదా. ఈ 24 హెల్పింగ్ వర్బ్స్లలో ఏ ఒక్క హెల్పింగ్ వర్బ్ తోటి మీరు ఒక ప్రశ్న తయారు చేసినా దాన్ని ఎస్ నో క్వశ్చన్స్ అంటారు. ఈ ఎస్ నో క్వశ్చన్స్ మళ్ళీ 2 రకాలు, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. మీరు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటారా అంటే విల్ యూ హ్యావ్ బ్రాట్ ఫ్రూట్స్ బై దిస్ టైమ్ టుమారో. అదిగో విల్ అనేది హెల్పింగ్ వర్బ్. రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉండరా, వోంట్ యూ హ్యావ్ బ్రాట్ ఫ్రూట్స్ బై దిస్ టైమ్ టుమారో. వోంట్ అంటే విల్ ప్లస్ నాట్. సో ఎప్పుడైనా సరే పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ హెల్పింగ్ వర్బ్స్ చేత స్టార్ట్ అవుతాయి, పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే స్టార్టింగ్లో డబ్ల్యూహెచ్ వర్డ్ ఉంటుంది. ఇలా మీరు ఈ రోజు నుంచి ఏం గుర్తుపెట్టుకోవాలి మీ మైండ్లో, ఫస్ట్ టెన్స్ యొక్క నిర్వచనం నేర్చుకోండి. తర్వాత నిర్వచనం అంటే ఆ టెన్స్ ఉపయోగం ఏంటి, ఏ సందర్భంలో వాడాలి. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పాను. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికల్లా ముందే పూర్తయిన పనిని తెలియజేస్తుంది. నేను రేపు 2 o'clock వరకల్లా మిమ్మల్ని కలిసి ఉంటాను అంటాం. 2 o'clock అనేది భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయం. 2 వరకల్లా కలిసి ఉంటానంటే నిర్దిష్ట సమయానికల్లా ముందే. కాబట్టి అట్లా నిర్వచనం నేర్చుకోండి. తర్వాత సూత్రం నేర్చుకోండి. సబ్జెక్ట్ ప్లస్, విల్ హ్యావ్ ప్లస్, V3 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. అంటే ఏ టెన్స్లో అయినా సరే నిర్వచనం నేర్చుకోవాలి, సూత్రం నేర్చుకోవాలి. తర్వాత ఎగ్జాంపుల్స్ అంటే 6 రకాల వాక్యాలు చెప్పడం నేర్చుకోవాలి. పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, తర్వాత పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఇంత డీప్గా నేర్చుకోవాలి. మీరు ఓన్లీ పాజిటివ్లు నేర్చుకుంటున్నారు, అందరు కాదు కొందరు. సో ఆ కొందట్లో మీరు లేరని నేను అనుకుంటున్నాను. ఇది ఎక్స్ప్లెనేషన్, రైట్. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. మీరు క్లాస్ అయిపోయిన వెంబడే మీరు ఒక ఫ్రెండ్ పక్కన కూర్చొని లేదా నిల్చొని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నా పక్కన ఉండే విద్యార్థులు మీకు ప్రాక్టీస్ చేసి చూపిస్తారు. మీరు కూడా ఇదే స్టైల్లో ప్రాక్టీస్ చేయండి. బాబు మీరు ఇద్దరు నిల్చోండి బేట. ఇప్పుడు మీరు అబ్బాయిని ప్రశ్నలు అడగండి.
4 సబ్జెక్ట్స్ పైన ప్రశ్నలు అడగండి. మొదటి సబ్జెక్ట్ యు. మీరు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటారా? మీరేమని చెప్పాలి? అవును, నేను రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటాను అని మీరు చెప్పాలి. అలాగే దే అనే సబ్జెక్ట్, వారు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటారంటే అవును అని చెప్పండి. తర్వాత హీ, అతడు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటాడంటే ఎస్ చెప్పండి. షీ, ఆమె రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటుందంటే ఎస్ చెప్పండి. తర్వాత సేమ్ ప్రశ్నలు ఈ అబ్బాయి మిమ్మల్ని అడిగితే మీరు నో అని చెప్పండి. రెడీ? ఫస్ట్ యు. మీరు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటారా? Will you have brought fruits by this time tomorrow? అవును, నేను రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటాను. Yes, I will have brought fruits by this time tomorrow. ఇలా వాడండి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని. మీరు అప్పుడప్పుడు అంటుంటారు, రేపు ఈ సమయానికల్లా నువ్వు కాలేజ్కి వెళ్ళి ఉంటావా, నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికల్లా మీరు పిహెచ్డి పూర్తి చేసి ఉంటారా అంటుంటారు చూడండి. అలా యు అయిపోయింది. దే, వారు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటారా? Will they have brought fruits by this time tomorrow? Yes, they will have brought fruits by this time tomorrow. ఇప్పుడు హీ, అతడు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటాడా? Will he have brought fruits by this time tomorrow? Yes, he will have brought fruits by this time tomorrow. షీ, ఆమె రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటుందా? Will she have brought fruits by this time tomorrow? Yes, she will have brought fruits by this time tomorrow. వెరీ గుడ్. ఇప్పుడు ఇవే ప్రశ్నలు మీరు ఆ అబ్బాయిని అడగాలి. మీరేం చెప్పాలి బాబు? నో అని చెప్పాలి. ఏమైనా అడగండి, నో. మీరు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటారా? Will you have brought fruits by this time tomorrow? నేను రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉండను. No, I won't have brought fruits by this time tomorrow. యు అయిపోయింది. ఆగండి. ఇప్పుడు దే తీసుకుందాం. వారు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటారా? Will they have brought fruits by this time tomorrow? లేదు. No, they won't have brought fruits by this time tomorrow. ఇప్పుడు హీ తీసుకుందాం. అతడు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటాడా? Will he have brought fruits by this time tomorrow? No, he won't have brought fruits by this time tomorrow. చివరి సబ్జెక్ట్ వచ్చేసి షీ, ఆమె రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటుందా? Will she have brought fruits by this time tomorrow? No, she won't have brought fruits by this time tomorrow. చూశారు కదా, వీళ్ళు 4 సబ్జెక్ట్స్ పైన ఎస్ నో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి చూపించారు. ఈ అబ్బాయిని అడిగాడు, అన్నీ ఎస్ చెప్పాడు. సేమ్ ప్రశ్నలు ఇతడు అడిగినప్పుడు ఈయన నో చెప్పాడు. వీటిని ఎస్ నో క్వశ్చన్స్ అంటారు. అంటే ఎస్ ఎట్లా చెప్పాలో నేర్చుకున్నారు, నో ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి. స్టార్టింగ్లో డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి. మీరేమని అడగండి అబ్బాయిని అంటే, మీరు రేపు ఈ సమయానికల్లా ఏమి తెచ్చి ఉంటారు అని అడగండి. మీరు రేపు ఈ సమయానికల్లా ఏమి తెచ్చి ఉంటారంటే మీరేమని అడగండి అంటే, నేను రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటాను అని చెప్పండి. అడగండి. What will you have brought by this time tomorrow? I will have brought fruits by this time tomorrow. వెరీ గుడ్. ఇప్పుడు యు అనే సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు దే అనే సబ్జెక్ట్ తీసుకొని వారు రేపు ఈ సమయానికల్లా ఏమి తెచ్చి ఉంటారు అని అడిగితే నువ్వేం చెప్పు? వారు రేపు ఈ సమయానికల్లా ఫ్రూట్స్ తెచ్చి ఉంటారని చెప్పండి. What will they have brought by this time tomorrow? They will have brought fruits by this time tomorrow. నెక్స్ట్ వచ్చేసి హీ, అతడు రేపు ఈ సమయానికల్లా ఏమి తెచ్చి ఉంటాడు? What will he have brought by this time tomorrow? He will have brought fruits by this time tomorrow. షీ, ఆమె రేపు ఈ సమయానికల్లా ఏమి తెచ్చి ఉంటుంది? What will she have brought by this time tomorrow? She will have brought fruits by this time tomorrow. వెరీ గుడ్. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఇద్దరు విద్యార్థులు ఏం చేశారు? వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని ప్రాక్టీస్ చేసి చూపించారు. మీరు వేరు పైన ప్రాక్టీస్ చేయండి, హౌ పైన ప్రాక్టీస్ చేయండి, వెన్ పైన ప్రాక్టీస్ చేయండి, ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ అయినా చేయండి. వీళ్ళు వాట్ చేశారు కదా, వాట్ ప్లేస్లో వేరు పెట్టుకోండి, అంతే సింపుల్. ఇలా ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ వాట్ చేత ప్రాక్టీస్ చేయొద్దు. అప్పుడప్పుడు మనం అంటుంటాం, నువ్వు రేపు ఈ సమయానికల్లా ఎక్కడికి వెళ్ళి ఉంటావు అని. అప్పుడు వాట్ అనలేం కదా, ఎక్కడికి అంటే అప్పుడు వేర్ అనాలి. వేర్ విల్ యూ హ్యావ్ గాన్ బై దిస్ టైమ్ టుమారో. నేను రేపు ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉంటానంటే ఐ విల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ టుమారో అనాలి. ఒకసారి చూస్తారా వేరు పైన? మీరేమైనా అడిగే ప్రయత్నం చేస్తారా? కాలేజ్ అని చెప్పండి. వేరు పైన చూద్దాం. ఒక 4 ప్రశ్నలు. మీరు రేపు ఈ సమయానికల్లా ఎక్కడికి వెళ్ళి ఉంటారు? Where will you have gone by this time tomorrow? నేను రేపు ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉంటా. I will have gone to college tomorrow. బై దిస్ టైమ్ టుమారో. పర్లేదు. వారు రేపు సమయానికల్లా ఎక్కడికి వెళ్ళి ఉంటారు? Where will they have gone by this time tomorrow? సూపర్. They will have gone to college tomorrow by this time. బై దిస్ టైమ్ అన్నాక By టుమారో. this time tomorrow. sir. అతడు రేపు సమయానికల్లా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? Where will he have gone by this time tomorrow? He will have gone to college by this time tomorrow. షీ, ఆమె రేపు సమయానికల్లా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? Where will she have gone by this time tomorrow? She will have gone to college by this time tomorrow. చూశారు కదా, వేరు పైన కూడా చూపించారు. సో మీరు హౌ పైన ప్రాక్టీస్ చేయండి.
హౌ అవసరమా సార్ అంటే అవసరమే. ఎప్పుడన్నా ఫ్రెండ్స్ని అంటాం, నీకు బైకే లేదు కదా, నువ్వు రేపు ఈ సమయానికల్లా అక్కడికి ఎలా వెళ్ళి ఉంటావు? నేను బస్సులో వెళ్ళి ఉంటాను అంటాం. సో ఏ డబ్ల్యూహెచ్ఓడికైనా ప్రాసెస్ అయితే ఇదే. వాట్ అయిపోయింది, వేరైపోయింది. వేరే ప్లేస్లో మీరు హౌ పెట్టుకోండి. సరే హౌ కూడా చూపించాలా? ఇప్పుడు మీరు అడుగుతారు బాబు ఈ అబ్బాయిని, హౌ పైన అడగాలి. ఎలా? మీరు రేపు ఈ సమయానికల్లా కాలేజ్కి ఎలా వెళ్ళి ఉంటారు? ఎలా? 4 సబ్జెక్ట్స్ అడగండి. మీరు ఎలా వెళ్ళి ఉంటారు, వారు ఎలా వెళ్ళి ఉంటారు, అతడు ఎలా వెళ్ళి ఉంటాడు, ఆమె ఎలా వెళ్ళి ఉంటుందంటే మీరు బస్ అని చెప్పండి. మీ ఇష్టం. ఒకటి బస్ అనండి, లేకపోతే నడిచి వెళ్తాము అనండి, ట్రైన్ అనండి, మీ ఇష్టం. మీరు రేపు ఈ సమయానికల్లా కాలేజ్కు ఎలా వెళ్ళి ఉంటారు? How will you have gone to college by this time tomorrow? సూపర్. నేను రేపు కాలేజ్కు బస్సులో వెళ్ళి ఉంటాను. రేపు ఈ సమయానికల్లా కాలేజ్కు బస్సులో వెళ్ళి ఉంటాను. I will have gone by bus. Gone to college. Gone to college by bus by this time tomorrow. వెరీ గుడ్. ఇప్పుడు మీరేం అడగాలంటే దే అనే సబ్జెక్ట్. వారు రేపు ఈ సమయానికల్లా కాలేజ్కి ఎలా వెళ్ళి ఉంటారంటే నడిచి వెళ్ళి ఉంటారని చెప్పండి చూద్దాం. How will they have gone to college by this time tomorrow? They will have gone to college on foot by this time tomorrow. ఆన్ ఫుట్ బై దిస్ టైమ్ టుమారో. ఇప్పుడు అతడు రేపు ఈ సమయానికల్లా కాలేజ్కి ఎలా వెళ్ళి ఉంటాడు? How will he have gone to college by this time tomorrow? He will have gone to college on foot by this time tomorrow. ఓకే. షీ. How will she have gone to college by this time tomorrow? She will have gone to college on foot by this time tomorrow. వెరీ గుడ్. చూశారు కదా వీళ్ళు ఎన్ని డబ్ల్యూహెచ్ వర్డ్స్ ప్రాక్టీస్ చేశారు? ఒకటి వాట్ అయిపోయింది, వేర్ అయిపోయింది, తర్వాత హౌ కూడా అయిపోయింది కదా. మీరు ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ ప్లేస్లో వేరే ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ అన్నా ప్రాక్టీస్ చేసుకోండి. కూర్చోండి బేట. వెరీ గుడ్. చక్కటి ప్రయత్నం చేశారు. మీరు కూడా మీ ఫ్రెండ్ తోటి ఇట్లా ప్రాక్టీస్ చేయండి. టెన్స్ అయిపోయిన వెంబడి మీరు ఫ్రెండ్కి ఆపోజిట్లో నిల్చోని కానీ కూర్చొని కానీ ఫస్ట్ మీరు కొన్ని ప్రశ్నలు అడగండి. ఆయన ఆన్సర్లు చెప్తాడు. తనను కూడా మిమ్మల్ని అడగమనండి. మీరు కూడా ఆన్సర్లు చెప్పండి. ఇట్లా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. సో మీరు చూడండి, ఇప్పుడు ఈ టీవీ చూస్తున్నారు లేదా ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్నారు కదా, మీకు ఎన్ని పనులు ఉన్నాయి చెప్పండి. అన్ని పనులు అన్నీ వదిలేసి ప్రపంచం అంతా మర్చిపోయి ఇదిగో ఈ క్లాస్ ఆన్ చేసుకొని వింటున్నారు. చాలా సంతోషం. మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ప్రపంచాన్ని అంతా మర్చిపోయి ఇంగ్లీష్ పాఠం వింటున్నారు కదా. మరి మీకు రిజల్ట్ ఉండాలి కదా. సో ఫ్రెండ్స్, నాకు ఈ ఫీల్డ్లో 20 సంవత్సరాల అనుభవం ఉంది. 20 సంవత్సరాల అనుభవంతో నాకున్న నాలెడ్జ్ తోటి మీకు ఒక వాక్యం చెప్తున్నాను, ఒక విషయం చెప్తున్నాను. మీరు ఇంగ్లీష్లో పండితులు ఉంటారు, వాళ్ళ సలహాలు కూడా తీసుకోండి. సో నాకు ఉన్నంత జ్ఞానం వరకు నేనేం చెప్పగలనంటే, ఎంత ఫేమస్ ట్రైనర్ క్లాసెస్ విన్నా, స్వయంగా స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తీసుకున్నా, ఎన్ని ఛానల్స్ విన్నా, ఎన్ని పుస్తకాలు చదివినా ఓన్లీ వింటే రాదు. మీరు ఎంతో శ్రద్ధతోటి వింటున్నారు. మీరేమనుకుంటున్నారు, అబ్బా క్లాస్ చాలా బాగుంది, బాగుందో లేదో కానీ ఒకవేళ బాగుంది అనుకోండి, క్లాస్ బాగుంది, ఇట్లా చెప్పేవాళ్ళని మెచ్చుకోవడానికి పనికొస్తుంది మీ సమయం. కానీ మీకు ఇంగ్లీష్ రాదు, మీరు అనుకుంటున్నారు ఇట్లా వింటే వస్తుంది. వింటే ఎట్లా వస్తుందండి? జస్ట్ ఐడియా వస్తుంది, అవగాహన కలుగుతుంది, అంటేనే గుర్తుంటుంది. వింటే జ్ఞానం వస్తుంది, కాస్త అవగాహన కలుగుతుంది, అంటే మాత్రం ఆంగ్లం పైన పట్టు వస్తుంది. కాబట్టి ఈ టాపికే కాదు, ఈ ప్రోగ్రాంలో ఏ క్లాస్ వచ్చినా సరే వినండి అనండి, వినండి అనండి, వినండి వినండి అనండి. ఇంకా ఇదే మంత్రం. మీరు ఎంతసేపు క్లాస్ చెప్పింటే బాగుండే, ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్పింటే బాగుండే, ఇంకా విందాం, అవన్నీ పక్కకి పెట్టేసి కాస్త, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ మెంబరే ఇంగ్లీష్ టీచర్ అనుకోండి, ఏఎస్ రెడ్డి మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి, నన్ను మీ బాబాయ్ అనుకోండి, మీ రిలేటివ్స్లోనే ఒక ఇంగ్లీష్ టీచర్ అయ్యాడు అనుకోండి, ఆ వ్యక్తిని నేనే అనుకోండి. ఇదిగో ఇంత ఫ్రెండ్లీగా మీకు చెప్పేస్తున్నా. మీకు ఎంత పిచ్చి ఉంటే, ఎంత శ్రద్ధ ఎంత ఆసక్తి ఉంటే ఇంత పని మీద రోజు క్లాసెస్ వింటున్నారు. మరి రావాలి కదా. సీక్రెట్ చెప్తున్నాను కదా నేను. మీరు ఏ టీచర్ నన్ను అడగండి, వింటే వస్తుందా అని అడగండి. రాదు. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఇంకొక విషయం చెప్పాలా, 1000 మంది కనుక యూట్యూబ్లో లేదా టీవీలలో క్లాసెస్ వింటున్నారనుకోండి, 900 మంది ప్రాక్టీస్ చేయరు. ప్రతి 1000 మందిలో 900 మంది వార్తలు విన్నట్లు వింటున్నారు, ఇంకా స్టాప్ చేసేస్తున్నారు క్లాస్ అయిపోగానే. ఒక 100 మంది మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ 100లో 5%, ఆ 100లో మళ్ళీ ఒక 50% జనాలు మాత్రమే ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేస్తే కూడా రాదు. మరి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలి? ఇది భాష కదా, 20 సార్లు వినాలి, 60 సార్లు అనాలి. ఎస్, ఒక్కొక్క వాక్యం 20, ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కదా, 20 సార్లు వినాలి, మళ్ళీ 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 వినాలి. మరి 60 సార్లు అనాలి అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని 60 వర్బులు తీసుకోండి, 60 సార్లు ప్రాక్టీస్ చేయండి, లేదా ఒకే వర్బుతో 60 సార్లు ప్రాక్టీస్ చేయండి. కానీ ఇక్కడ 6 రకాల వాక్యాలు ప్రాక్టీస్ చేయండి.
మీరు ఏం చేయండి అంటే ఒక 10 సబ్జెక్ట్స్ తీసుకోండి. ఎంతసేపు ఐవి ఉదే హీ కాకుండా ఒక 10 సబ్జెక్ట్స్ తీసుకోండి. ప్రతి సబ్జెక్ట్ పైన 6 వాక్యాలు ప్రాక్టీస్ చేయండి. నేను చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్ షీ తీసుకుందాం. ఆమె రేపు ఈ సమయం కల్లా కాలేజ్కి వెళ్ళి ఉంటుంది. షీ విల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ టుమారో. ఆమె రేపు ఈ సమయం కల్లా కాలేజ్కి వెళ్ళి ఉండదు. షీ వోంట్ హ్యావ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ టుమారో. ఆమె రేపు ఈ సమయం కల్లా కాలేజ్కి వెళ్ళి ఉంటుందా? విల్ షీ హ్యావ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ టుమారో. ఆమె రేపు ఈ సమయం కల్లా కాలేజ్కి వెళ్ళి ఉండదా? వోంట్ షీ హ్యావ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ టుమారో. ఆమె రేపు ఈ సమయం కల్లా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వేర్ విల్ షీ హ్యావ్ గాన్ బై దిస్ టైమ్ టుమారో. ఆమె రేపు ఈ సమయానికల్లా కాలేజ్కి ఎందుకు వెళ్ళి ఉండదు? వై వోంట్ షీ హ్యావ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ టుమారో. నేను ఏం చేసిన? షీ తీసుకున్నా, 6 వాక్యాలు ప్రాక్టీస్ చేశాను. ఇట్లా 10 సబ్జెక్ట్స్ తీసుకోండి, 10 సబ్జెక్ట్స్ తీసుకోండి. ఒక సబ్జెక్ట్ పైన 6 వాక్యాలు, 10 సబ్జెక్ట్స్, 10 × 6 60 వాక్యాలు సరిపోతుంది. మీకు అద్భుతమైన గ్రిప్ వచ్చేస్తుంది. ఈ టెక్నిక్ని మీరు ఇంగ్లీష్లో టెన్స్లకే కాదు, ఏ టాపిక్ నేర్చుకున్నా ఇదే మంత్రం. ఇంకా ఇది రామ మంత్రం అనుకోండి, రామబాణం అనుకోండి, తారక మంత్రం అనుకోండి. మీరు ఇంగ్లీష్ టీచర్లను అడగండి, ఇది ఒకసారి వింటే వస్తుందేమో, ఒకసారి వింటే రానే రాదు. భాష ముఖ్యంగా. ఇట్లా ఏ టెన్స్ అయినా నేర్చుకొని 10 సబ్జెక్ట్స్ ప్రాక్టీస్ చేయాలి. 10 ఒక్క సబ్జెక్ట్ పైన 6 ఎగ్జాంపుల్స్. మీరు రాస్తారా మరి అంటారా అనేది మీ ఇష్టం, కానీ ఈ కాన్సెప్ట్ని తప్పకుండా మీరు పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. సో నాతో పాటు ఒక 6 విద్యార్థులు గొప్ప ప్రయత్నం చేశారు ఈ టాపిక్ని మీకు చక్కగా అర్థం చేయించేటందుకు. సో మేము చేసిన ఈ పవిత్ర ప్రయత్నం మీకు చక్కగా అర్థమైందని, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ పైన ఒక అవగాహన కలిగిందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటూ ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.